నమస్తే అండి. నేను మీ గణేష్‌ని. ఈరోజు మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించి టీజీపీఎస్సీ నిర్వహించబోయే అన్ని ఎగ్జామ్‌లో గూడా ఉపయోగపడే ముఖ్యమైన టాపిక్ ఏందంటే, ఆది హిందూ ఉద్యమం. దీన్నే దళిత ఉద్యమాలని గూడా పేర్కొంటారు. అంటే నిజాం రాజ్యంలో జరిగిన ఆది హిందూ ఉద్యమాలు చాలా ముఖ్యమైన టాపిక్కు. దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో చేసి మీకు కింద ప్రొవైడ్ చేసిన మన యూట్యూబ్ ఛానల్ గణేష్ వీరభోయిని సంప్రదిస్తే మీరు దాన్ని చూడొచ్చన్నట్టు. అంటే దీంట్లో దళిత ఉద్యమాన్ని విభజించి మరీ చెప్పిన. దళిత ఉద్యమ ఆద్యులుగా పిలువబడ్డదెవరు? దళిత ఉద్యమ కృషికారులుగా పిలువబడ్డదెవరు? దళిత ఉద్యమ త్రిమూర్తులుగా పిలువబడ్డది ఎవరు అనేది చెప్పేసిన. అంటే భారతదేశంలో 19, 20 శతాబ్దంలో జరిగిన కుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు ఇక్కడ నిజాం రాజ్యంలో ఉన్న వారిని ఏ విధంగా ప్రభావితం చేసినాయి? ఆ ప్రభావితమైన వారిలో ఉన్న వ్యక్తులు ఎవరనేది వాళ్ళందరి గురించి కూడా ఈ వీడియో చేసినన్నట్టు. చాలా ముఖ్యమైన టాపిక్ కాబట్టికి కేర్‌ఫుల్‌గా నేర్చుకోవాలి దీన్ని. అదేవిధంగా ఇక్కడ భాగ్యారెడ్డి వర్మ గురించి, బిఎస్ వెంకట్రావు గురించి, నెక్స్ట్ అరిగె రామస్వామి వీరి ముగ్గురిని దళిత త్రయం అని పేర్కొంటారు. నెక్స్ట్ లేదా దళిత త్రిమూర్తులను కూడా పేర్కొంటారు. దళిత ఉద్యమ ఆద్యులుగా పిలువబడ్డది ఎవరంటే ఆదయ్య, ఆదయ్య, వల్తాటి శేషయ్య, కట్ట రామక్క వీళ్ళ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఆ తర్వాత దళిత ఉద్యమ కృషికారులుగా పిలువబడ్డది ఎవరంటే ఈసరి వీరన్న, నెక్స్ట్ సుబేదార్ సాయన్న, జేఎస్ ముత్తయ్య, నెక్స్ట్ మాదిరి గౌతమ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దళిత ఉద్యమ కృషికారులుగా పిలువబడ్డారు. నెక్స్ట్ బత్తుల శ్యామ్ సుందర్ ఈయన ఒక గ్రంథం రాసిండు. దాని పేరు ఏంటంటే దే బార్న్. దే బార్ అనే గ్రంథంలో ఆ రోజుల నాటి దళితుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది కళ్ళకు కట్టినట్టు చూపించిండు ఆ గ్రంథంలో. ఈయన నిజాం రాజ్యంలో ఐరాసకు కూడా పోయిండన్నట్టు. అంటే నిజాం తరపున ఐరాస ప్రతినిధిగా కూడా పనిచేసిండు. నెక్స్ట్ ఆదయ్య గురించి చెప్పినాం. ఈయనను దళిత భీష్మ అంటారు. సికింద్రాబాద్లో విలియం బోర్డర్ స్కూల్ను ఏర్పాటు చేసిండు. ఆ విలియం బోర్డర్ స్కూలే ప్రజెంట్ ఏమని పిలువబడుతుందంటే ఆదయ్య మెమోరియల్ స్కూల్గా పిలువబడుతుంది. నెక్స్ట్ ఈయనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి దాంట్లో కాంట్రాక్టర్గా పనిచేసిండు. హైదరాబాద్ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించిన తొలి దళితుడు కూడా ఎవరంటే మన ఆదయ్య. ఆ తర్వాత కట్ట రామక్క తాను కూరగాయలమ్మి జీవితం కొనసాగించేది. అట్లా కూరగాయలమ్మి జీవితం కొనసాగించిన డబ్బుతోనే సికింద్రాబాద్‌లో దళితులకు అనేక పాఠశాలలు కూడా కట్టించింది. ఇంకపోతే వల్తాటి శేషయ్య అనేటాయనే భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన మన్య సంఘంకు కార్యదర్శిగా కూడా పనిచేసిండు. ఈయనే నిజాం రాజ్యంలో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మూసీ నదికి వరదలొచ్చినప్పుడు అనేక మందిని కాపాడిండు. వాళ్ళకు భోజన వసతి సౌకర్యం కూడా కల్పించిండు.